జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు. రే, ఆ మినిస్టర్ కొడుకు కేసేమైంది? ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ కనిపించట్లేదురా. కేపీహెచ్బీలో ఒక లీడర్ ఇల్లీగల్గా చెరువుని పూడ్చి వెంచరేస్తున్నాడంట. వాణ్ణి హైడ్రా దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగేరా. అవును, ఆ ప్రణయ్ గారిని ఫాలో అవడానికి ఒకని పెట్టమన్నానుగా, ఏం చేసావు? ఒకని పెట్టాను, వాడు వాడినే ఫాలో అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మాత్రం వదిలిపెట్టద్దు. అరే, వాడే ఫోన్ చేస్తున్నాడు, నువ్వు లైన్లో ఉండు. రే, ఇక్కడ నువ్వు ఫాలో అవ్వమన్నవాడు ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాడు రా. అవునా? అవునరా. అయితే నాకు వెంటనే లొకేషన్ షేర్ చేయి. అలాగే. ఈ ప్రణయ్ గారు వేరే అమ్మాయిని కలవటానికి వెళ్తున్నాడు అంటరా. నువ్వు వాడిని ఇప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఫోటోలు తీసావంటే వాడి ఆట కట్టించచ్చు. సరే, నువ్వు వెళ్ళి ఆ లీడర్ సంగతి చూడు. ఇక్కడ నేను ప్రణయ్ గారి సంగతి చూసుకుంటాను. ఈరోజు నా చేతిలో అయిపోయాడు వాడు. సరే, లొకేషన్ పెట్టు. ఓకేరా, సరే. ఇప్పుడు ఈవిడ గారు నన్ను ఇక్కడ చూస్తే ఎందుకు ప్రతిసారి ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు అని గొడవ చేస్తుంది. దానికన్నా పక్క నుండి ఏం మాట్లాడుకుంటున్నారో విని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తే ఆ ప్రణయ్ గడ ఆట కట్టించొచ్చు. సారీ ప్రణయ్, నిన్న జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంత మాత్రం దానికే సారీ ఎందుకు సమయు? మీ బావ ఏదో మనసులో పెట్టుకుని నీ దగ్గర నన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నాడు. కానీ నువ్వేంటో నాకు, నేనేంటో నీకు తెలిసినప్పుడు మన మధ్యకెవరొచ్చి డిస్టర్బ్ చేయాలని చూసినా ఏం కాదు. రే, అది నోరా మోరా? అబద్ధాలేంట్రా ఇంత అలవోకగా చెప్తున్నావు? పాపంరా, నీ గురించి తనకేం తెలీదు. అందుకే నిన్ను గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నిన్నెలా కాదురా. దీంతో నీ తల పగలగొట్టేస్తే నాకు పని అయిపోతుంది. లేదు ప్రణయ్, నిన్న నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఒక మంచి వ్యక్తి మీద నింద పడితే అది మనసుని ఎంతలా క్షోభ పెడుతుందో నేను అర్థం చేసుకోగలను. నాకీరోజు చాలా సంతోషంగా ఉంది సమయు. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో అన్న అనుమానం ఉండేది. కానీ నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇదంతా నిన్న మీ బావ చేసిన గొడవ వల్ల నీ మనసులో ఉన్న ఫీలింగ్ తెలిసింది. దానికి మీ బావని పిలిచి శాలువా కప్పి బొకే ఇచ్చి సన్మానం చేయాలి. నాకు సన్మానం చేయడం కాదురా, నేనే నిన్ను శ్మశానానికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. పాపం, ఇదంతా నటన అని తెలిస్తే ఆ పిచ్చిది ఏమైపోతుందో. నువ్వు నిన్న ఎంత ఫీల్ అయ్యావో, ఎంత బాధపడుంటావో అని చాలా బాధేసింది. కానీ నువ్వింత పెద్ద గొడవని కూడా ఇంత పాజిటివ్గా తీసుకున్నావని అర్థమైన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది ప్రణయ్. అసలు ఈ పెళ్ళైతే కదా, నిర్ణయం కరెక్టు కాదో నాకెందుకు. ఈ పెళ్లిలోపు
నాకు కావలసింది నేను తీసుకుని మోసం చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు నా నిజ స్వరూపం. ఏంటి ప్రణయ్, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదు సమయ. మరి నేను వెళ్తాను. ఆఫీస్లో కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉంది. మీ బావ విషయంలో నేనేం బాధపడట్లేదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకో మీ బావని చూస్తే కొంచెం భయంగా ఉంది. అలాంటిదేం లేదు ప్రణయ్, మనిషి మంచోడే, కానీ అప్పుడప్పుడు ఇదిగో ఇలా తలతిక్క పనులు చేస్తూ ఉంటాడు. సరే, నీ ఇష్టం. జాగ్రత్త. బాయ్. బాయ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళి కడికి పారేస్తాను. ఇప్పుడు వద్దులే, నన్ను ఫాలో చేస్తున్నావా అని గొడవ చేస్తుంది. ఏ ఆగు. ఎవరు నువ్వు? అదేంటి, నన్ను గమనించి గుర్తుపట్టిందా ఏంటి? ఎవరు నువ్వు? మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తూ అబ్జర్వ్ చేస్తున్నావు? అది నీకు అబ్జర్వ్ చేయలేదు, నాది పని నేను చేసుకుంటుంది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా డౌట్ ఎక్కువ అవుతుంది. ముందు హెల్మెట్ తీ. నువ్వా? ఎస్, నేనే. ది గ్రేట్ ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్ వాసు. ఎస్. ఎనీ డౌట్? చాలు, ఇంకా ఆపు. ఇలా ముసుగులు వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఫాలో అవడానికి నీకు సిగ్గు కాలేదా? సిగ్గు ఎగ్గు అని మాటలు తూలేవంటే మొహం పచ్చడైపోద్ది. నీ మొహమే సాంబార్ అవుతుంది. అయినా ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాలి, కానీ ఇలా చెట్టు చాటు నుండి చూస్తూ పిచ్చి పనులు చేయకూడదు. హలో, ధర్మాన్ని గెలిపించడానికి శ్రీరాముడు అంతటి వాడికే చెట్టుని చాటు చేసుకోవడం తప్పలేదు. నేను కేవలం వాసుని. ఆ ప్రణయ్ గల్ లాంటి వెధవను పట్టుకోవాలంటే తప్పదు మరి. పైగా తమరి సపోర్ట్ కూడా వాడికే కదా. మరేం చేయాలమ్మా? వాడిని ఫ్రాడ్, చీటర్ అని ప్రూవ్ చేయాలంటే నేనేదో ఒకటి చేయాలి కదా. అందుకని నువ్వు చీటర్లా బిహేవ్ చేస్తావా? అదంతా నీకెందుకు? ఎలాగైనా వాడిని ఫ్రాడ్ అని నిరూపిస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టు. అర్థమైందా?